స్ట్రోక్స్ రావడానికి ఆల్మోస్ట్ ఒక 54% ఈ హైపర్ టెన్షనే కారణం అని చెప్పేసి అంటున్నారు. సో మీరు యువతకు ఎలాంటి సూచన చేస్తారు? మీరు హైపర్ టెన్షన్ తగ్గించుకోవడానికి, అదే రకంగా జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకుంటే హైపర్ టెన్షన్ నియంత్రణలో ఉంటుంది? హైపర్ టెన్షన్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నిటికీ ఒకటే సమాధానం చెప్తాను. ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ తగ్గడానికి కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇవి రెండు చేస్తే కొంచెం హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. బట్ అలా అని హైపర్ టెన్షన్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అట్లీస్ట్ 30 years or 40 yearsకి ఒక్కసారి స్టార్ట్ చేసుకోవడం, బీపీ చెక్ చేసుకుంటూ రెగ్యులర్గా బీపీ పెరిగిందా లేదా అన్నది చూసుకోవడం బెటర్. బీపీ పెరిగింది అని వస్తే దానికి రీజన్స్ కూడా చూడడం బెటర్. అంటే కొందరికి రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి సెకండరీగా చెక్ చేసుకోవచ్చు. బీపీ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్గా బ్లడ్ ప్రెషర్ మందులు కరెక్ట్గా వాడాలి. బీపీని బాగా కంట్రోల్ చేయాలి, అది నిర్లక్ష్యం చేయకూడదు. అండ్ కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి. మన ఆహారంలో ఇన్ జనరల్ కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ ఉంటుంది. సో సాల్ట్ కంటెంట్ కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఫిజికల్ ఎక్సర్సైజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.